గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా గుంటూరు జిల్లా పోలీసులు చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం మరింత కఠినంగా కొనసాగుతోంది. గుంటూరు బీఆర్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ తనిఖీల్లో రౌడీ షీటర్లు గంజాయి కేసుల నిందితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా 17 మందికి గంజాయి వినియోగం చేసినట్లు పాజిటివ్గా తేలింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు తొలగిస్తామని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తూ అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్కి, అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషలీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో, అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇది ఎప్పుడైనా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటే అది మన బాడీలో దానికి ట్రేసెస్ ఉంటాయి. అదేవిధంగా మన యూరిన్లో కూడా దానికి ట్రేసెస్ వస్తాయి. సో ఈ కిట్ స్పెషలీ డిజైన్డ్ టెస్టింగ్ కిట్ ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే అది యూరిన్ ఏదైతే దానికి కాంపోనెంట్స్ ఉంటాయో దాంతో దీనికి పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో అందుకని ఈ టెస్ట్ కిట్స్ మేము యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరు కూడా ఈ డ్రగ్స్ వాడి తప్పించుకునేది లేదు. సో ఎవరైనా డ్రగ్స్ వాడి ఉంటే ఖచ్చితంగా దొరికిపోతారు.